వెంకటరమణ. ఎక్కడి నుంచి వచ్చారండి? బతికపల్లి. ఏంది ప్రాబ్లం? నాకు డిస్క్ ప్రాబ్లం ఉండే. నేను గత 2019లో హైదరాబాద్లో పంచకర్మ చేయించుకున్నాను. తాత్కాలికంగా కొంతవరకు నాకు ఉపశమనం లభించింది. కానీ గత ఏడాది నుంచి నాకు బాగా తీవ్రమైన నొప్పి రావడం వల్ల నేను సచిన్ సార్ యొక్క అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ను వీడియో చూశాను. నేను చూసి సార్ దగ్గరికి ట్రీట్మెంట్ సలహా కోసం వచ్చిన. ఫస్ట్ వచ్చిన తర్వాత సారు ఎంఆర్ఐ తీసుకోండి, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతే దాని ద్వారా అని చెప్పడం వలన నేను ఎంఆర్ఐ తీయించుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి సారు అక్యుపంక్చర్ థెరపీ ద్వారా నాకు సరైనటువంటి ట్రీట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎలాంటి అనుమానానికి తావులేదు. మంచిగా తీసుకోవచ్చు. నా అభిప్రాయం మాత్రం నాకైతే సక్సెస్ఫుల్గా ఉన్నది. బాగా నొప్పితో, తీవ్రమైన నొప్పితో నేను బాధపడుతుండే. ఏమేమి నొప్పులు ఉన్నాయి సార్? ఎక్కడెక్కడ? నాకు లెఫ్ట్ షోల్డర్ నొప్పి ఉండే. అంటే సర్వికల్ ఇష్యూ ఉంది. సర్వికల్ ఇష్యూ ఒకటి. తర్వాత ఈ బ్యాక్ బోన్ కూడా జిగ్జాగ్ ఉండే, వంకర టింకర్ అయింది నాది వాస్తవంగా. ఓకే, స్పైనల్ కర్వ్ అయింది. కర్వ్ అయింది. ఆ కర్వ్ ఈనాడు అంతా క్లియర్ అయిపోయింది. ఓకే, పూర్వస్థితికి వచ్చేసింది నాది. ఓకే, రావడం వల్ల నాకు తీవ్రమైన నొప్పి ఇప్పుడు 98% తగ్గింది. ఓకే, కాలు లాగడం అనేది కూడా రైట్ కాలు ఉండేను. ఓకే, అది కూడా పోయింది. అప్పుడు తీవ్రమైనటువంటి నొప్పి ఉన్న సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. అంటే నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? ఎంత విషయం? ఇది కల్పితం కాదు సార్. నా స్వయంగా నేను ఎదుర్కొన్న అనుభవం ఇది. ఓకే, నా అభిప్రాయం మాత్రమే. అది నా అభిప్రాయం. నేను తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ మీద నా అభిప్రాయం అంతే. అంతే, అవును. తీసుకోవచ్చు, చాలా బాగుంది. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎన్ని సిట్టింగ్లు తీసుకున్నాను? నేను 15 సిట్టింగ్లు తీసుకున్నాను. ఓకే, ఈ 15 సిట్టింగ్లలో ఇప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? బాడీ యొక్క ఫీలింగ్? బాడీ మన రోజుకు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ ద్వారా కొంత రోజుకి రిలాక్స్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క సిట్టింగ్ ద్వారా మెల్లమెల్లగా రిలాక్స్ అవ్వడం జరిగింది. ఇట్లా 15 సిట్టింగ్లు ఈ రోజుతో అయిపోయింది నాది. ఓకే, నాకైతే రిలాక్స్ ఉంది. 98% తగ్గింది నాకు. ఓకే, ఇప్పటికైతే నాకు ఓకే, నేను బాగున్నాను. ఇప్పటికి బండి మీద తిరుగుతున్నాను. ఓకే, నాకైతే ఓకే, నేను సాటిస్ఫై. ఇప్పుడు ఇలాంటి సమస్యలు బయట సయాటికా అని, బ్యాక్ డిస్క్ ఇష్యూ అని, సర్వికల్ ఇష్యూ అని, ఒక చేతి లాగడానికి చాలామంది బయట బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. సో దానికి మీరు వాళ్ళకి ఇచ్చే సలహా, ఈ ట్రీట్మెంట్ గురించి ఏమన్నా మీరు గైడ్ చేస్తారా? అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనకు సర్జరీలని, పెద్ద పెద్ద హాస్పిటల్కి సర్జరీస్ అన్ని చేయడం అనేది జనరల్గా ఎదుర్కొనేటువంటి సమస్య అది. కానీ సర్జరీ చేసుకోవడం వల్ల గ్యారంటీ అవుతుంది కాదా అనేది తెలియదు. కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి మనకు ఎలాంటి ట్రీట్మెంట్లో భాగంగా ఈ సార్ ఇచ్చేటువంటి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. మనం మెడిసిన్ కూడా నార్మల్గా ఉన్నాయి. అంటే బాగా తినాలనేది ఏం లేదు. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి రోజుల్లో అవి తీసుకుంటే సరిపోతుంది. అట్లా తీసుకున్న నేను ఇప్పటివరకు అయితే సక్సెస్ అయినా. ఓకే, నాకైతే ఓకే. ఓకే, నేనైతే మంచి ట్రీట్మెంట్ అందిందని సంతోషంగా ఉన్నాను. అంటే సర్జరీ లేకుండా ఈ ట్రీట్మెంట్ ద్వారా తప్పించుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు? లక్షల ఖర్చులు పెట్టి కూడా అక్కడ సక్సెస్ కానవచ్చు, కాకపోనవచ్చు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని చూసినట్టయితే మంచి ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి అయితే తీసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం సార్. ఎవరైనా కూడా ఇట్లా డిస్క్ ప్రాబ్లం కానీ, సైటికా ప్రాబ్లం ఎవరైనా ఉన్నా కూడా సర్జరీలకు మాత్రం వెళ్ళకండి. ఓకే, ఓకే.